హలో గైస్, వెల్కమ్ టు క్లిక్ 360. ఓపెనర్స్ ఏ టీం కైనా ఏ ఫార్మాట్ లోనైనా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళు ఇచ్చే స్టార్ట్స్ ని బట్టి ఆ టీం యొక్క రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయి కాబట్టి. అందుకనే మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే IPL 17th ఎడిషన్ అయితే ఇంకొన్ని రోజులు అయితే స్టార్ట్ కాబోతుంది కదా. సో అందులో భాగంగా 10 టీమ్స్ కి బెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్స్ అయితే సజెస్ట్ చేయడానికి ట్రై చేద్దాం. మీరు అనొచ్చు అదేంటి ఇక్కడ ఆల్మోస్ట్ సెట్ అయిపోయి ఉన్నాయి కదా 10 టీమ్స్ కి, మరి ఇంకా చేంజెస్ ఎందుకంటే మనకు తెలిసిందే ఇప్పుడు డ్యూ టు ఇంజురీస్ తర్వాత వచ్చేసి అక్కడ కొన్ని చేంజెస్ వచ్చాయి కదా ఆక్షన్ లో. కొంతమంది కొత్త ప్లేయర్ ని కొన్ని టీంలు కొన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడు అకార్డింగ్ టు దట్ వాళ్ళు చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్స్ లో కూడా. అందుకని మనం ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే ఏ ఓపెనింగ్ కాంబినేషన్ అయితే బాగుంటుంది ప్రతి ఒక్క టీం కి అని సజెస్ట్ చేయడానికి 10 టీంలకి ట్రై చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1 CSK రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర. ఇక్కడ రచిన్ రవీంద్ర పేరు వినగానే డెవిన్ కాన్వే ప్లేస్ లో అందరికి కళ్ళు ఒక్కసారిగా బ్లింక్ అయిపోయి ఉంటాయి. ఇక్కడైతే ఇది ఫోర్స్డ్ చేంజ్ యాక్చువల్ గా అంటే అది వన్ ఆఫ్ ద ఎఫిషియంట్ ఓపెనింగ్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు కదా మనం అయితే, డెడ్లియెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్స్. కాకపోతే ఇక్కడైతే వాళ్ళైతే ఫోర్స్డ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డెవిన్ కాన్వే అయితే మొన్న జరిగిన ఆస్ట్రేలియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్ T20 సిరీస్ లో బాగా అతనైతే ఇంజరీ బాగా పడ్డాడు కాబట్టి అతను ఇప్పుడు వచ్చే న్యూస్ ప్రకారం ఏమంటే అక్కడ హాఫ్ ఆఫ్ ద IPL టోర్నమెంట్ కి అయితే అతను దూరం కాబోతున్నాడు. మే వరకు అవైలబిలిటీ లేక రాడంటే ఆల్మోస్ట్ ఇంక ఈసారి IPL కి అయితే రూల్డ్ అవుట్ అయినట్టే అని నాకైతే అనిపిస్తుంది. సో అందుకని ఇక్కడ మేము రచిన్ రవీంద్ర అయితే ఓపెనర్ గా ఆడిస్తున్నాం అనమాట. ఒక న్యూజిలాండర్ వెళ్తే ఇంకో న్యూజిలాండర్ కి అయితే లైన్ క్లియర్ అయినట్టు. మీరు అనొచ్చు అక్కడ అజింక్య రహానే ఉన్నాడు కదా బాయ్, ఓకే అక్కడ ఎస్టాబ్లిష్డ్ ఓపెనర్ గా మనం పరిగణించబడతాం కదా అంటే చెన్నై సూపర్ కింగ్స్ కి వచ్చిన తర్వాత అజింక్య రహానే వచ్చేసి అక్కడ నంబర్ 3 లోనే ఎస్టాబ్లిష్ అయ్యాడు కదా బాగా. సో అందులో ఇక్కడ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ వస్తుంది ఒకవేళ రచిన్ రవీంద్ర కనుక ఇక్కడ ఓపెనర్ గా వస్తే కనుక. సో అందుకని ఇక్కడ వచ్చేసి మేమైతే రుతురాజ్ గైక్వాడ్ ని తర్వాత రచిన్ రవీంద్ర అయితే ఓపెనర్స్ గా సజెస్ట్ చేస్తున్నాం. ఏమైనా అక్కడ డెవిన్ కాన్వే మిస్ అవడం మాత్రం చెన్నైకి పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక నెంబర్ 2 ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ వార్నర్ అండ్ పృథ్వీ షా. ఇక్కడ ఖచ్చితంగా అంతకుముందు సీజన్ లో ఈ యొక్క కాంబినేషన్ అయితే అంత వర్కౌట్ కాలేదు. కాకపోతే వాళ్ళకైతే ఈసారి మాత్రం తప్పక ఆడించాల్సి వస్తుంది అనమాట ఈ కాంబినేషన్ ని. ఎందుకంటున్నా అంటే వాళ్ళకైతే ఇక్కడ వీళ్ళిద్దరు పేర్లు తీసేస్తే కనుక అక్కడ ఎస్టాబ్లిష్డ్ ఓపెనర్స్ వాళ్ళ స్క్వాడ్ అయితే ఒక్కరు కూడా కనిపించట్లేదు. మీరు అనొచ్చు అక్కడ హ్యారీ బ్రూక్ ని ఓపెనర్ గా ఆడించు కదా అని. ఇక్కడ మనం చూసాం సన్ రైజర్స్ ఆడేటప్పుడు హ్యారీ బ్రూక్ సెంచరీ తప్ప మిగతా అన్ని ఫెయిల్యూర్స్ అతను ఓపెనర్ గా ఆడినప్పుడు. సో ఇక్కడైతే హ్యారీ బ్రూక్ మీద కూడా మనం ఛాన్స్ తీసుకోలేము. కాకపోతే ఇక్కడ ఇంకా వార్నర్ పృథ్వీ షా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ వస్తుంది. నేనేమనుకున్నా అంటే ఈసారి మాత్రం ఈ కాంబినేషన్ ఏమన్నా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు కన్సిస్టెంట్ గా అవకాశాలు ఇవ్వాలి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు. నేనేమనుకుంటున్నా అంటే ఈసారి IPL ఆక్షన్ లో వాళ్ళు వికెట్ కీపర్స్ మీద చేసినంత కాన్సన్ట్రేషన్ ఎందుకో ఒక మంచి ఓపెనర్ మీద చేసింటే బాగుంటుంది అనిపించింది నాకైతే. ఇక నంబర్ 3 గుజరాత్ టైటన్స్ శుభ్మన్ గిల్ అండ్ విలియమ్సన్. ఎందుకు అంతకుముందు సీజన్ లో సాహా తర్వాత శుభ్మన్ గిల్ డీసెంట్ స్టార్ట్స్ ఇచ్చారు కదా భయ్య, మరి ఎందుకు చేంజెస్ చేస్తున్నావు అంటే ఇప్పుడు రాబిన్ మిన్స్ ని వాళ్ళు అదే పని 3.2 crores పెట్టి తీసుకెళ్ళింది. ఎందుకంటే అక్కడ మిడిల్ ఆర్డర్ లో ఒక హార్డ్ హిట్టర్ వికెట్ కీపర్ బ్యాటర్ ఆడిద్దామని వాళ్ళు తీసుకున్నారు. అందుకని నేనేమనుకున్నా అంటే ఈసారి మాత్రం ఇంకా అందులో సాహా కేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళైతే కన్సిడర్ చేయకపోవచ్చని నేనైతే అనుకున్నాను. అందుకని ఇక్కడ శుభ్మన్ గిల్ తో పాటు విలియమ్సన్ అయితే మేము ఓపెనర్ గా ఆడించాలని సజెస్ట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే విలియమ్సన్ ను 2018 IPL లో అనుకుంటా కదా తను కెప్టెన్ చేసేప్పుడు సన్ రైజర్స్ కి ఓపెనర్ గా వచ్చి ఎట్లాంటి స్టార్ట్స్ ఇచ్చి ఎట్లాంటి సక్సెస్ఫుల్ గా మనల్ని ఫైనల్స్ దాకా తీసుకెళ్లాడు. సో నేనేమనుకుంటున్నా అంటే విలియమ్సన్ కనుక ఒకవేళ శుభ్మన్ గిల్ తో పాటు వస్తే విలియమ్సన్ ఒకవేళ శ్రీలంకర్ రోల్ ఆడినా అక్కడ శుభ్మన్ గిల్ వచ్చేసి అగ్రెసర్ రోల్ ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ గుజరాత్ టైటన్స్ కి సరిగ్గా సరిపోతుంది అనమాట. ఇక నంబర్ 4 KKR రెహమానుల్లా గుర్బాజ్ అండ్ వెంకటేష్ అయ్యర్. అంతకుముందు సీజన్ లో ఏ టీం అయినా పర్ఫెక్ట్ ఓపెనర్స్ దొరక్క ఇబ్బంది పడిన టీం ఉంది అంటే అది ఖచ్చితంగా KKR అయినా చెప్పొచ్చు. వాళ్ళ దగ్గర 7 ఓపెనింగ్ కాంబినేషన్స్ ట్రై చేశారంటేనే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కోసం. సో అందుకని నేను ఏం చెప్తానంటే ఈసారి మాత్రం అంతకుముందు సీజన్ లో ఆడిటర్ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఆఫ్ఘన్ రూపంలో ఉన్నాడు కదా మన రెహమానుల్లా గుర్బాజ్, అతన్ని ఆ తర్వాత 2021 సెకండ్ ఫేజ్ ఆఫ్ IPL లో సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లాగా వచ్చి ఓపెనర్ గా అదరగొట్టేశాడు వెంకటేశ్వర్ ని. వాళ్ళిద్దరిని కనుక ఒక 3-4 మ్యాచెస్ కన్సిస్టెంట్ గా ఆడిస్తే కనుక వాళ్ళకి ఏమన్నా సక్సెస్ఫుల్ గా ప్రూవ్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఒకవేళ అప్పుడు పర్ఫార్మ్ చేయకపోతే వాళ్ళు కావాలంటే వేరే డిసిషన్స్ ఏమైనా తీసుకోవచ్చు. అంతవరకు వీళ్ళిద్దరిని ఒక 3-4 మ్యాచెస్ అయినా కన్సిస్టెంట్ గా ఆడిస్తే అప్పుడు రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది KKR కి. ఇక నంబర్ 5 LSG QDK అండ్ DDP అదే క్వింటన్ డికాక్ అండ్ దేవదత్ పడిక్కల్. ఎందుకు ఇక్కడ KL రాహుల్ చేంజ్ కాబోతున్నారంటే మనందరికీ తెలిసిందే. KL రాహుల్ వర్షన్ 2.0 లో భాగంగా అతను చెప్పాడు కదా నేను మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్ బ్యాటర్ గా అన్ని ఫార్మాట్ లో ఆడతానని. సో అందువల్లనే వాళ్ళైతే స్ట్రాటజికల్ గా వ్యవహరించి రాజస్థాన్ తో ఎక్స్చేంజ్ ట్రేడ్ లో అక్కడ రవేష్ ఖాన్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వచ్చేసి దేవదత్ పడిక్కల్ తెచ్చుకున్నారు. సో ఇంకా ఇక్కడ సర్టెన్ గా అనిపిస్తుంది దేవదత్ పడిక్కల్ అండ్ QDK విల్ ఓపెన్ ఫర్
ఎల్ఎస్జీ అని. ఇక నంబర్ 6 ముంబై ఇండియన్స్. వాళ్ళకైతే ఇంకా సెటిల్ అయిపోయింది అనమాట ఓపెనింగ్ కాంబినేషన్ అయితే ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ రూపంలో. ఇద్దరు ఎక్స్ప్లోజివ్ ఓపెనర్సే. ఒకవేళ వాళ్ళకి ఇద్దరు సెటిల్ అయ్యి ఆడారు అంటే కనుక ముంబై ఇండియన్స్ కి అయితే ఈసారి కూడా తిరిగి ఉండదు అనమాట ఓపెనింగ్ లో. ఇక నంబర్ 7 పీపీకేఎస్ శిఖర్ ధావన్ అండ్ ప్రసిమ్రన్ సింగ్ అనమాట. అంతకుముందు సీజన్ లో అలాంగ్ విత్ కేకేఆర్ ఓపెనర్స్ ని ఎక్కువ ట్రై చేసిన టీం ఉంది ఏదైనా అంటే అది ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ అనమాట. కేకేఆర్ తర్వాత దగ్గర వాళ్ళు మాథ్యూ షార్ ని కొద్ది రోజులు ఆడిచ్చారు అలాంగ్ విత్ శిఖర్ ధావన్. తర్వాత అక్కడ శామ్ కరాన్ కూడా కొద్ది రోజులు అయితే ట్రై చేశారు కదా. కాకపోతే వాళ్ళకి ఎండింగ్ ఆఫ్ ద సీజన్ లో ప్రసిమ్రన్ సింగ్ ని శిఖర్ ధావన్ తో పాటు పంపించి వాళ్ళు మంచి రిజల్ట్స్ రాబట్టారు అనమాట. ప్రసిమ్రన్ సింగ్ ఓపెనర్ గా వచ్చి అనుకుంటా కదా ఒక హాఫ్ సెంచరీ వేసి మంచిగా ప్రూవ్ అయ్యాడు. సో ఖచ్చితంగా ఈసారి కూడా ప్రసిమ్రన్ సింగ్ ని తర్వాత శిఖర్ ధావన్ ని వాళ్ళైతే కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనమాట పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఓపెనర్ గా. ఇక నంబర్ 8 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. జాస్ బట్లర్ అండ్ యశస్వి జైస్వాల్ వీళ్ళకైతే ఇంకా సెటిల్డ్ ఓపెనింగ్ కాంబినేషన్, ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మనం అయితే. ఇప్పుడు యశస్వి జైస్వాల్ ఉన్న ఫామ్ లో చూస్తుంటే అన్ని రికార్డులు బద్దలైపోయేలా ఉన్నాయన్నమాట. ఇంకా వేరే జాస్ బట్లర్ ఒకవేళ సెటిల్ అయ్యాడంటే ఆ రోజు వేరే టీం కి దబిడి కాల్సింది. ఇద్దరు కనుక ఆడారంటే ఇంకా ఆ రోజు ఒక సునామీ వచ్చి మీద పడ్డట్టే ఉంటుంది అనమాట రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్స్ అట్లా ఉన్నారు. ఇక నంబర్ 9 వచ్చేసి ఆర్సీబీ ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ కెమ్రూన్ గ్రీన్. ఖచ్చితంగా ఫ్యాబ్ డూప్లెసిస్ పేరు తర్వాత అక్కడ విరాట్ కోహ్లీ పేరు లేకుండా కెమ్రూన్ గ్రీన్ పేరు ఉంటే ఖచ్చితంగా ఆర్సీబీ ఫ్యాన్స్ నన్ను అయితే తిడతారు. ఎందుకంటే అంతకుముందు సీజన్ అక్కడ ఫ్యాబ్ డూప్లెసిస్ అండ్ విరాట్ కోహ్లీ అయితే మంచి పార్ట్నర్షిప్స్ ఇచ్చారు, వాళ్ళకైతే మంచి స్టార్ట్స్ ఇచ్చారని చెప్పాలి కదా ఓపెనర్లుగా వచ్చి. కాకపోతే ఇక్కడ ఏం చెప్తానంటే వీళ్ళు ఇప్పుడు కూడా ఖచ్చితంగా కేజీఎఫ్ మీదే హెవీగా ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి కెమ్రూన్ గ్రీన్ రూపంలో ఇలాగా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. అంటే ఒకవేళ కెమ్రూన్ గ్రీన్ ని ఫ్యాబ్ డూప్లెసిస్ ఓపెనర్ గా ఆడిచ్చారనుకోండి, కెమ్రూన్ గ్రీన్ తర్వాత ఫ్యాబ్ డూప్లెసిస్ విత్ ఇన్ పవర్ ప్లే లోనే అవుట్ అయినా ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది కదా. విరాట్ కోహ్లీ నంబర్ 3 వస్తే తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ నంబర్ 4 లో నంబర్ 5 లోనే వస్తే అప్పుడు వాళ్ళకి ఆ కోషెంట్ ఉంటుంది అనమాట. అంటే ఆ ధైర్యం ఉంటుంది అనమాట. అంటే వాళ్ళిద్దరు అవుట్ అయిపోయినప్పటికీ ఇంకా మాకు విరాట్ కోహ్లీ తర్వాత గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నారులే అన్న ధైర్యం వస్తుంది కాబట్టి ఇక్కడ మేమేం చేస్తున్నాం అంటే ఎలానో కెమ్రూన్ గ్రీన్ ఓపెనర్ గా వచ్చి బాగానే పర్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అలాగే ఫ్యాబ్ డూప్లెసిస్ కెమ్రూన్ గ్రీన్ ఆడిస్తే బాగుంటుందని అయితే సజెస్ట్ చేస్తున్నాం అనమాట. అంతకుమించి ఏం లేదంటే విరాట్ కోహ్లీ ఫ్యాబ్ డూప్లెసిస్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అయితే అంతకుముందు బాగానే ఉండేది. ఇక నంబర్ 10 లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ట్రావిస్ హెడ్ వచ్చిన తర్వాత మన టీమ్ లోకి బ్యాటింగ్ ఆర్డర్ ఎస్పెషల్లీ టాప్ ఆర్డర్ లో మాత్రం మనకు ఆ ఎక్స్ప్లోజివిటీ అనేది మాత్రం కనిపిస్తుంది అనమాట. సో అక్కడ ఒకవేళ టాప్ ఆర్డర్ లో ట్రావిస్ హెడ్ రిచ్ పోయాడంటే ఆటోమేటికలీ మిడిల్ ఆర్డర్ లో హెన్రీ క్లాసన్ వస్తారు కాబట్టి ఇంకా మన సన్ రైజర్స్ కి అయితే ఇప్పుడు మాత్రం బ్యాటింగ్ లో తిరుగులేదు అనిపిస్తుంది అనమాట. అఫ్ కోర్స్ ట్రావిస్ హెడ్ అయితే ప్రస్తుతానికి ఫామ్ లో అయితే ఇబ్బంది పడుతున్నాడు. కాకపోతే అతను వన్స్ రిథమ్ లోకి వచ్చాడంటే తనదైన రోజు మ్యాచ్ అంతా వన్ సైడ్ కావాల్సిందే అట్లాంటి స్టార్ట్ ఉంటుంది అనమాట. ఇంకో సైడ్ వచ్చేసి ఇక్కడ అభిషేక్ శర్మకి అన్మోల్ ప్రీత్ సింగ్ కి కొద్దిగా టఫ్ కాల్ అయితే తీసుకున్నారు అనమాట. ఇద్దరు డీసెంట్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఎందుకని ఇక్కడ అభిషేక్ శర్మని ఆడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ట్రావిస్ హెడ్ ని తర్వాత అభిషేక్ శర్మని చూస్తుంటే నాకు అంతకుముందు మనకి డేవిడ్ వార్నర్ శిఖర్ ధావన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు కదా, వాళ్ళిద్దరే గుర్తొస్తున్నారు అనమాట నాకైతే. సో అట్లాంటి సక్సెస్ఫుల్ గానే ప్రూవ్ అవ్వాలని కోరుకుందాం మనం కూడా ఈ యొక్క ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఎందుకంటే ఓపెనర్లు బాగా ఆడితే కనుక ఇంకా తెలిసిందే రిజల్ట్స్ అనేది ఎలా ఉంటాయో. సో ఇది అనమాట 10 టీమ్స్ కి బెస్ట్ ఓపెనింగ్ కాంబినేషన్స్. ఒకవేళ మీకు ఏమన్నా వేరే అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్లు తెలియండి, ఖచ్చితంగా అక్కడ మనం చర్చించేసుకుందాం. సో ఇది ఈ వీడియో అయితే తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.